ఈరోజు ఒక విలువైన విషయం మనం నేర్చుకుందాం. మన కుటుంబాలకు ఒక ఆధ్యాత్మిక విషయంలో కొన్ని మాటలు మనము విని ఆయన అడుగుజాడలో నడవాలని ప్రభువును మనం కోరుకుంటున్నాం. మరి ఏంటిది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఉపవాసం అంటే బస్వ బుధవారం గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. బస్వ బుధవారం గురించి మనము ఈరోజు నేర్చుకున్న ప్రేమ. చాలా మంది ఈ బస్వ బుధవారం అనగానే నాకు తెలిసినంత వరకైతే ఎన్నో సంఘాలలో విశ్వాసులు వెళ్ళారు, ప్రార్థన చేసుకొని అలా ఇంటికి కూడా వచ్చి నుండిటారు నాకు తెలిసినంత వరకైతే. మరి అక్కడ భస్మ బుధవారంలో వారు ఏం చేసి ఉంటారో అది నాకు తెలియదు, కానీ మరి వాళ్ళ దైవ సేవకులు ఏం చెప్పారో అది నాకు తెలియదు. కానీ నేను మాత్రం కొన్ని విలువైన విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి ఈ భస్మ బుధవారం గురించి కొద్దిగా లోతుగా మనం ఆలోచన చేయగలిగితే ఇది ఎక్కువగా ఎవరు చేస్తారు? ఈ క్రైస్తవ సమాజంలో కొన్ని గుంపులు ఉన్నాయి. కొన్ని గుంపులు అంటే మీకు అర్థం కావడానికి కొన్ని సంస్థలు ఉన్నాయి, ఇంకా బాగా అర్థం కావడానికి కొన్ని సంఘాలు ఉన్నాయని గుర్తు చేసుకోండి. ఇలా భస్మ బుధవారం గురించి అత్యధికంగా ప్రాముఖ్యత ఇచ్చే సంఘాలు ఏవి అంటే రోమన్ క్యాథలిక్ ఒకటి, రెండవది లూథరన్ వాళ్ళు, మూడవది ప్రొటెస్టెంట్ వాళ్ళు, నాలుగవది మెథడిస్ట్ వాళ్ళు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘాలు ఈరోజు ఈ భస్మ బుధవారం గురించి మందిరాలలో విశ్వాసులకు రప్పించిద్దారని నాకు తెలుసు. కానీ ఈ భస్మ బుధవారము వాళ్ళు ఏం చేస్తారో మరి అందులో ఏం చెప్తారో అది తెలియదు. కానీ నేను మాత్రం ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. మరి ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళకు, ఈ ప్రొటెస్టెంట్ వాళ్ళకు, ఈ లూథరన్ వాళ్ళకు ఈ పునాది ఎక్కడిది? ఈ భస్మ బుధవారం పునాది ఎక్కడిది అంటే కొద్దిగా మీకు ఆలోచించడానికి ముందుకు వీరి గురించి కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఉన్నారు. ఈ రోమన్ క్యాథలిక్ నుంచి ఈ ప్రొటెస్టెంట్ వాళ్ళు కావచ్చు, ఈ లూథరన్ వాళ్ళు కూడా పుట్టుకొచ్చారు. మరి ఈ రోమన్ క్యాథలిక్ ఎవరిని ఆరాధిస్తారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించారు. మళ్ళీ వీళ్ళు ఎవరిని ఆరాధిస్తారంటే మరియమ్మను ఆరాధిస్తారు. అంటే ఇప్పుడు మరియమ్మను ఆరాధించమని బైబిల్లో ఉందంటే లేదు. అంటే వాక్యమును తిరస్కరించి వాక్యానుసారంగా ఆలోచన చేయకుండా మరియమ్మనే పూజిస్తారు తప్ప మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం పూజించారు. ఈరోజు ఈ రోమన్ క్యాథలిక్ చర్చిలో కూడా మనం ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఈరోజు యేసుక్రీస్తు వారు ఆ ఉయ్యాలలో ఒక చిన్న బాలుగానే చూపిస్తూ వారు ఆ ఉయ్యాలను ఊపుతూ ఉంటారు ప్రేమ దేవుని వాళ్ళ. అంటే వాక్యానికి ఇంకా వారు ఎంత నేర్చుకోవాలో మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ వరకు. ఒకటి. ఇప్పుడు రెండోది గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఇలాంటి వాళ్ళు బస్వ బుధవారం చేస్తే ఏం చెప్పగలుగుతారు వాళ్ళు? ఈ బస్వ బుధవారంలో కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొంతమంది బస్సును నిలబెట్టు పోసుకునే వారు కొంతమంది ఉంటారు, తల మీద పోసుకునే వారు కొంతమంది ఉంటారు. ఈ కొన్ని సంఘాలలో కొంతమంది అప్పటి కాలంలో, ఇప్పుడు అప్డేట్ అవుతుంది కదా ప్రపంచము, క్రైస్తవ ప్రపంచం అప్డేట్ అవుతుంది కదా. మరి ఈ అప్డేట్ అవుతున్న ఈ సమయంలో ఈ భస్మ బుధవారము అనేది ఎలా చెప్పుకుంటారంటే మనకి ఈస్టర్కు ముందు ఒక ఆదివారం వస్తుంది, పునరుద్ధానం కదా, పునరుద్ధానం. మరి ఈ పునరుద్ధానం అప్పుడు ఒక ఆదివారం ముందు వచ్చినప్పుడు ఆ ఆదివారం పేరు పెడతారు. ఏంటిది ఆదివారం? మట్టల ఆదివారం అంటారు. ఈ మట్టల ఆదివారం అంటే ఏం చేస్తారంటే ఈటి మట్టలు కావచ్చు, తాటి మట్టలు కావచ్చు, ఖర్జూర మట్టలు కావచ్చు, ఏమైనా కావచ్చు. అలాంటి మట్టలు తీసుకొచ్చి ఏం చేస్తారంటే దేవాలయాల్లో అలా వరకు ఆరాధన చేసుకునే విధంగా విశ్వాసాలు వెళుతూ ఉంటారు. మరి గతించిన ఆ మట్టల ఆదివారం నాడు ఉన్న మట్టలను కాల్చి కొంతమంది బూడిద పోసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అప్డేట్ అయిన ప్రపంచము. మరి ఆ అప్డేట్ అయిన ప్రపంచం ఏం చేస్తారంటే ఈ భస్మ బుధవారం రోజు ఆ బూడిద తీసుకొని నుదుటి మీద శిలువ గుర్తును వేసుకొని దేవుని ఆరాధించేవారు, దేవుని సంఘాలకు వెళ్ళేవారుగా ఈరోజు ప్రపంచం నడుస్తుంది. ఈరోజు ప్రపంచము నడుస్తుంది ప్రేమ దేవుని వల్ల. మరి సార్ మీరు ఇప్పటి వరకు భస్మ గురించి మీరు ఈ సంఘం చెప్తారు మూలం ముందు అంటే ఉంది. ఈ ఏ మూలం ఉందంటే నేను బుధవారం గురించి మాత్రం చూపెట్టలేను బైబిల్లో, నేను బుధవారం గురించి మాత్రం చూపెట్టలేను బైబిల్లో, భస్మం గురించి మాత్రం చూపెట్టలేను బైబిల్లో. ఎందుకంటే లేనిది నేను చూపించలేను.
నేను లేనిది నేను ఎలా చూపించగలుగుతాను? మరి సార్ ఈ క్రైస్తవ సమాజంలో ఈ భస్మ బుధవారం ఎలా వచ్చింది సార్ అంటే మీకు అర్థం కానీ కొన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటిది ఆ వివరణ అంటే, ఈస్టర్ ఉందా? ఈ ఈస్టర్కు 40 రోజులు వెనుక, ఈస్టర్కు 40 రోజులు వెనుక నుంచి తీసుకొని వచ్చేదాన్ని ఆ మొదటి రోజుకు భస్మ బుధవారము అంటారు. భస్మము అంటారు. ఇది ఖచ్చితంగా ఇది ఈ మార్చి నెల 5వ తారీఖు వస్తుందంటే రాదు. మళ్ళీ ఫిబ్రవరిలో రావచ్చు, మార్చిలో కూడా రావచ్చు. పోయిన సంవత్సరము ఫిబ్రవరిలో వచ్చింది, ఈ సంవత్సరం మార్చిలో వచ్చింది. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి, ఈ మాట మీకు అర్థం కావడానికి ఆగస్టు 15 ఉంది కదా, ఆగస్టు 15 అది ఇండిపెండెన్స్ డే. అది ఖచ్చితంగా ఆగస్టు 15 జరుపుకోవాలి. ఇది ఆదివారం వస్తుందా, సోమవారం వస్తుందా, మంగళవారం వస్తుందా మనకు తెలియదు. అది ఈస్టర్ కూడా ఒకే నెలకు ఈ రోజు ఒకవేళ ఏప్రిల్ నెలలో ఒక ఈస్టర్ వస్తే 10వ తారీఖు వచ్చింది అనుకుందాం, ఎగ్జాంపుల్ అనుకుందాం. వస్తే మళ్ళీ వచ్చే సంవత్సరము ఈస్టర్ అదే తేదీకి రాదని మారుతుంది, డేట్స్ మారుతాయి. కానీ ఇండిపెండెన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, ఒకే డేటు ఒకే సింబలింగ్ ఉంటుంది చూడండి, ఒకే నెల ఒకే తేదీ. అలాగా ఈ భస్మ బుధవారం కావచ్చు, ఈ ఈస్టర్ కావచ్చు, తేదీలు మారుతూ ఉంటాయి, మరి ఇలాంటప్పుడు మనం అలా ఏం చేస్తారంటే 40 రోజులకు లెక్క పెడతారు కదా. ఈ 40 రోజులు లెక్క పెట్టేటప్పుడు ఆదివారాల నాడు విడిచిపెడతారు. ఎందుకంటే అది ప్రభుదినం కాబట్టి ఆదివారం నాడు విడిచిపెట్టి 46 రోజులకు లెక్క కట్టుకొని ఈ భస్మ బుధవారము ఒక ఆచారముగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సమాజం, మన క్రైస్తవ సమాజం. యూదులు కూడా ఒక ఆచారం ఉంటుంది. మరి యూదులు ఏం చేస్తారంటే వాళ్ళకి 8 వారాలు అవసరము. ఎందుకు 8 వారాలు అవసరం అంటే వాళ్ళకు ఒక 6 వారాలు అవసరము, వాళ్ళకి 8 వారాలు అవసరం. ఎందుకు 8 వారాలు అంటే వాళ్ళు ఇది కూడా ఉంటుంది కదా, వాళ్ళకు విశ్రాంతి దినం శనివారం నాడు, ఆదివారం నాడు కూడా వాళ్ళు సిద్ధపాటు చేసుకుంటారు. అని 2 రోజులు సిద్ధపాటు చేసుకుంటారు యూదులు. వాళ్ళకి 8 వారాలు, మనకు 6 వారాలు. ఇలా ఈ భస్మ బుధవారం గురించి జరుపుకునే ప్రపంచం ఈ క్రైస్తవ ప్రపంచం. చెప్పాను కదా, భస్మం గురించి బైబిల్లో ఉంది, కానీ బుధవారం గురించి మాత్రం బైబిల్ లేదు. మళ్ళా శబ్దం చేస్తున్నారు అంటే భస్మం గురించి ఉంది, కానీ బుధవారం గురించి మాత్రం లేదు. ఎక్కడుంది భస్మం గురించి అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, ఈ భస్మ బుధవారం నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే కొన్ని పద్ధతులను బైబిల్లో క్షుణ్ణంగా మన కోసం రాసి పెట్టారు మన దేవుని వల్ల. అలాంటి కోణం మనం వెళ్దాం, చూద్దాం. ఎక్కడ కనబడుతుంది? మనకు పాత నిబంధనలో ఒక మాట కనబడుతుంది. పాత నిబంధనలో సంఖ్యాకాండంలో ఒక మాట చూసుకుందాం. 19వ అధ్యాయం, సంఖ్యాకాండము 19వ అధ్యాయము, సంఖ్యాకాండము 19వ అధ్యాయం. నాకు దయచేసి చదవండి, నాకు కరెంట్ లేదు ఇక్కడ, కరెంట్ లేదు నాకు ఇక్కడ. 9వ వచనం చదువుకుందాం. 9వ వచనం చదువుకుందాం. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాలను వెలుపల పవిత్ర స్థలంలో ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలు సమాజముకు దానిని భద్రము చేయవలెను. అదే పాప పరిహారార్థ బలి. ఆ పెయ్యి యొక్క భస్మము పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుకుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండెను. ఇది ఇశ్రాయేలును వారిలో నివసించే పరదేశులకు నిత్యమైన కట్టడం. ఒక మాట చూసుకున్నాం ప్రేమ దేవుని కదా. ఇప్పుడు చూడండి, ఇది ఏదో అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? అపవిత్రుడైన వాడు. ఇక్కడ చూడండి ఏమంటారు 9వ వచనంలో, మరియు అపవిత్రుడైన వాడు ఒకడు ఒక పెయ్యను తీసుకొని, ఒక చిన్న దూడను తీసుకొని వచ్చి ఏం చేయమంటారు చూడండి, భస్మం అనే దాని దేవునికి బలిగా అర్పించిన తర్వాత అర్పించబడిన ఆ యొక్క పెయ్యను, అది కాల్చబడిన తర్వాత ఆ భస్మం తీసుకొని వచ్చి నీళ్ళలో, అలా భస్మములు ఉంచుకొని నీటిలో పోసుకొని ఇలా చల్లి వదిలిపెట్టాలంట. ఈ మాట మీకు అర్థం కావాలంటే నేను అన్ని వచ్చాను కాబట్టి
ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొంతమంది ఇలా ఇలా అంటారు, కొబ్బరి నీళ్ళు ఇలా ఇలా అంటారు. ఎందుకంటే దానికి అర్థం ఏమిటంటే నేను ప్రాణాత్మకంగా నేను పోయబడుతున్నాను అని అర్థం. నేను ప్రాణాత్మకంగా నేను పోయబడుతున్నానని అర్థం. ఇక్కడ కూడా ఒకవేళ అపవిత్రుడైన వాడు, అది మేక కావచ్చు, గొర్రె కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుని సన్నిధానంలో తీసుకొని వచ్చిన తర్వాత అది బలి అర్పింపబడిన తర్వాత ఆ బూడిదని తీసుకొని నీటిలో అలా పోసుకొని విడిచిపెట్టాలంట. అప్పుడు ఆ వ్యక్తి అంట ఏమవుతాడంట తెలుసా? పవిత్రుడు. ఏమవుతాడంట? పవిత్రుడు అవుతాడంట. అప్పుడు ఆ మనిషి ఇది మనకు పాత నిబంధనలు కనబడుతున్న విధానం ఇది. ఇంకా దీని గురించి మనకు ఇదే అధ్యాయంలో 17వ వచనం కూడా మన కోసం రాయబడింది. దేవుడు 17వ వచనం కూడా రాయబడింది, చదివే అవసరం లేదు, మీకు గుర్తు చేస్తున్నాను. 17వ వచనం కూడా ఇలాంటి మన యొక్క మనిషి అపవిత్రుడైన వాడు పవిత్ర గ్రంథానికి వస్త్రం తీసుకొని నీళ్ళు పోసి ప్రోక్షించాలని ఉంటుంది. ఇది పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధన ఏముంది అని ఒక వ్యక్తి వస్త్రం ద్వారా, ఆ పెయ్య ద్వారా అర్పింపబడిన తర్వాత, అది కాచబడిన తర్వాత, ఆ బూడిద తీసుకున్న తర్వాత ఇది నీళ్ళతో కలిపి ప్రోక్షించాలగా తన పాపములు కడిగి వేయబడ్డాయని అర్థం. ఇప్పుడు కొత్త నిబంధనలు చూస్తే మనం ఒక మాట చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. 14 చదవాలి, 14 నిశ్చిత ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దేశిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను వచ్చి దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా వృద్ధి చేయదు. ఈ దేశం చేత కాలంలో జరిగిన చాలా ఒక మాట కనబడుతుంది కదా. ఇప్పుడు మనం చదువుకున్న 14వ వచనం ఉంది కదా, దానికన్నా ముందు ఒక వచనం చదవడానికి నేను ప్రయత్నం చేస్తాను. 13వ చదువుతున్నాను. ఏదైనా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తం వలన మైన పడిన వారిని చూడండి, అక్కడ అపవిత్ర, ఇక్కడ మైన పడిన వారిని మీద ఆవు దూడ బూడిదని చల్లుటయు శరీర శుద్ధి కలుగున్నట్టు వారిని పరిశుద్ధ పరిచయం కదా. పాత నిబంధనలు తీసుకొస్తాడు. మేకలు గొర్రెలు దూడలు తీసుకొచ్చిన వాడు అర్పింపబడిన తర్వాత ఆ బూడిదని తీసుకొని అలా చల్లితే దాని ద్వారా మనిషి అపవిత్రం అవుతాడేమో. కానీ కొత్త నిబంధనలకు వచ్చే వరకు ఆ మేక, ఆ గొర్రె, ఆ దూడ ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క రక్తమే. ఆ రక్తం ద్వారా మీరు పవిత్రులు అవబడుతున్నారు. ఆ రక్తం ద్వారా మీరు పరిశుద్ధులు కాబడుతున్నారు. అంటే ఆ రక్తం ద్వారా మీరు శుద్ధీకరణ జరుగుతుంది. అలా జరుగుతున్న సమయంలో బైబిల్ చెప్తున్నమాట, మీరు నిర్జీవ క్రియలు విడిచిపెట్టి, చూడండి, నిర్జీవ క్రియలు విడిచిపెట్టండి. నిర్జీవ క్రియలు అంటే మీకు ఇంకా బాగా అర్థం కావడానికి మంచోడు చెడ్డోడు, అవిశ్వాసి విశ్వాసి, చూడండి, నీతిమంతుడు అవినీతిమంతుడు. ఇప్పుడు నిర్జీవ క్రియలు అంటే పనికి మాలిన క్రియలు, పనికొచ్చే క్రియలు ఉంటాయి, పనికి మాలిన క్రియలు కూడా ఉంటాయంటే ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి మీరు. అంటే జీవం లేని క్రియలు విడిచిపెట్టాలి, జీవం ఉన్న క్రియలు చేపట్టుకోవాలి, జీవం అనేది పట్టుకోవాలి. జీవం అనేటివి అంటే అది ఎల్లప్పుడూ మనకు ముందుకు నడిపించేది. జీవం ఉన్న క్రియలను గుర్తుపెట్టుక జీవ క్రియలను దూరం చేసుకోవాలి. అదే మనకు కనబడుతున్న మాట ప్రేమ దేవుడు కదా. ఇంతకు సార్ మీరు భస్మ బుధవారం చెప్పారు కదా, ఓకే, పాత నిబంధన చూపించారు, కొత్త నిబంధన చూపించారు. మరి భస్మం అంటే ఏం సార్? భస్మం అంటే అనుకుంటాం మనం. భస్మం అంటే బూడిద అనొచ్చు, భస్మం అంటే దూరి అనొచ్చు, దుమ్ము అనొచ్చు, ఇంగ్లీష్లో యాష్ కూడా అనొచ్చు మనం. చూడండి, మరి ఇలాంటివి మనకు బైబిల్లో కనపడతాయి. ఎందుకు కనపడదు? కనపడుతుంది. ఈ భస్మ బుధవారంలో దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ప్రేమ దేవుడు కదా, ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అంటే ఒక మనిషి పవిత్రుడు కావడానికి యేసు రక్తం అవసరం. కొత్త నిబంధన ప్రకారం
పాత నిబంధన ప్రకారము బూడిద అవసరం. ఇప్పుడు ఇంకొక మాట చూసుకుందాం మనం చూసుకున్నటువంటి మొదల ఒక్కసారి యోగ గ్రంథం చూడండి. ఒకసారి యోగ గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. యోగ గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయము 8వ వచనం. అతడు చిన్న చెప్పును తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని ఇది ఒక మాట కనబడుతుంది. ఎవరు ఒక వ్యక్తి అంట. ఎవరు ఆ వ్యక్తి అంటే బూడిదలో కూర్చున్న వ్యక్తి ఎవరు? సామాన్యమైన వ్యక్తి కాదు. మనలాంటి ఆత్మవిశ్వాసంతో కూడుకున్న వ్యక్తి కాదు. బూడిదలో కూర్చున్న వ్యక్తి దేవుడే సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి. ఇతడు యథావంతుడు, న్యాయవంతుడు, చెడు తనను విసర్జించిన వాడు, ఏవో నా కుమారుడు అని దేవుడే ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం చెబుతున్నాడని మీరు గుర్తు చేసుకోవాలి. ఊజో దేశంలో ఒక మనుషుడు నిన్నట ధనవంతుడట. ఎలాంటి ధనవంతుడు తెలుసా? ఈ భూమి మీద ఉన్న ఒక ధనవంతుడు ఉన్నాడు, బిల్ గేట్స్ ఉన్నాడు. అలాంటి బిల్ గేట్స్ 100 మంది కలిస్తే బిల్ గేట్స్ యోగు అంట. చూడండి, 100 మంది కలిస్తే ఒక యోగు అంట. అంత గొప్ప ధనవంతుడట. అలాంటి ధనవంతుడు బూడిదలో కూర్చున్నాడా? ఆ బూడిదలో కూర్చున్నాడు. ఎందుకోసం కూర్చున్నాడు అనంటే, ఎందుకోసం కూర్చున్నాడంటే 2 శక్తుల మధ్య నరుడు నలిగిపోతున్నాడు. 2 శక్తుల మధ్య నరుడు నలిగిపోతున్నాడు. ఒక దేవుని శక్తి, ఒక అపవాది శక్తి. అలాంటి శక్తుల మధ్య యోగు నలిగిపోతున్నాడు. అలా నలిగిపోతున్న సమయంలో కొడుకులు చనిపోయారు, కూతురు చనిపోయింది, తర్వాత ఆస్తి పోయింది, అంతస్తు పోయింది. కొడుకులు కూతురు చనిపోతే ఓకే, ఆస్తి కూడా పోయింది. ఆస్తి కూడా పోయినప్పుడే ఓకే. ఆరోగ్యం ఉంటే ఏదైనా మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం కూడా పోయింది. ఇదే సందర్భంలో మనం ఒకవేళ ఉంటే మనం ఏం చేస్తాం? చర్చికి వెళ్తామా? చర్చికి వెళ్దాము, వెళ్ళే వారిని కూడా వెళ్ళకుండా చేస్తాము. చూడండి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? ఆ మంత్రాలు దగ్గరతోడికి, ఆ జాతకాలు చెప్పేటోడికి, ఆ తాయెత్తులు వేసేటోడికి, అలాంటి చిల్లంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఇది పుస్తకాలు వచ్చినయ్యా, మీరే చెయ్యాలయ్యా, అమ్మా మీరు ఇలా చేస్తామయ్యా, నిమ్మకాయలు పెడతాం, టెంకాయలు కొడతాము, అంతేకాదయ్యా నువ్వు మనిషిని చెప్పమంటే కూడా మనసుని కూడా చంపుతామయ్యా అని అమ్మా అనే విధంగా మనం ఉండమా? భక్తిలో ఉంటాం మనం. అలాంటి విశ్వాసం ఒకటి. రెండోది, ఒకవేళ చర్చికి పోకుండా ఉన్నాం అనుకోండి, మెల్లమెల్లగా లోపలికి వెళ్ళి బైబుల్లో కనిపించకుండా దాచిపెట్టే విధానం కూడా ఉండమా మనము? అంటే బైబుల్ ఇమేజ్, బైబుల్ దేవుని దాచిపెట్టే విధంగా మనం ఉండమా? అంటే వేరే దేవుని యొక్క పటము, వేరే దేవుని యొక్క ప్రతిమా రూపము మనం ఇంట్లో పెట్టుకోమా అని అంటున్నాను నేను. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు వస్తాయి, ఖచ్చితంగా ఇన్ని కష్టాలు, ఖచ్చితంగా ఇన్ని బాధలు వస్తే దేవుడే మారిపోతాడు మన జీవితాలలో. కానీ యోగుగా లేదట, యోగుగా చేయలేదట. యోగుగా ఏం చేశారు తెలుసా? అంత దేవుడు తీసుకొని చెబుతూ బూడిదలో కూర్చున్నాడట అని ఎంతగా తగ్గించుకున్నాడు. తగ్గించుకున్న ఆయన ఏం చేశారు తెలుసా? 42వ అధ్యాయములో 6వ వచనము, 42వ అధ్యాయము 6వ వచనం ఏం చేస్తారు తెలుసా? ఆయన ఒకసారి చూడండి, చదవండి. 42వ అధ్యాయము 6వ వచనము, 42వ అధ్యాయము 6వ వచనము. నాకు నేను అర్థించుకొని భూమిలోను భూమిలోను పశ్చాత్తాపడుతున్నాను. ఇప్పుడు
బూడిదలో కూర్చున్న వ్యక్తి ఏం చేస్తున్నాడంట? ఆ పెంకులు తీసుకుని చేసుకోవడం కనుక ఇంకొకటి ఏదో చేస్తున్నాడంట. 42వ అధ్యాయము 6వ వచనం ఏం చేస్తున్నాడు ఆయన? కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోని బూడిదలోని పడి పశ్చాత్తాపడుతున్నాను. బూడిదలో కూర్చొని చిన్న పెంకు తీసుకొని చేతులకు కాళ్ళకు అలా అనుకోవటం లేదంట. ఒకరు చేస్తుంటే మనం పశ్చాత్తాపడుకుంటున్నారంట, తనను తాను అసహించుకుంటున్నారంట. మనం చేస్తామా? మనం పశ్చాత్తాపడతామా? దుఃఖాలు కలిపి పశ్చాత్తాపం తెలుసా? పశ్చాత్తాపం అంటే మనం ఏమనుకుంటుందా? ఇప్పుడు కన్నీటితో ఏడ్చిన తర్వాత అది పశ్చాత్తాపం కాదు. 100 కన్నీటి చుక్కలు కాసి పశ్చాత్తాపడినట్లు గుర్తు చేసుకొని దేవుడు అన్నారు. అది పశ్చాత్తాపడిన యోగు గారు మనకు కనబడుతున్నాడు. ఎక్కడ కూర్చొని? బోధలు కూర్చొని ఎందుకే తగ్గించుకుంటున్నానయ్యా నా దేవుని ఎదుట నేను అంటే బస్వ బుధవారం నాడు తగ్గించుకోవాలనా? అవును, నువ్వు బూడిద పోసుకోవడానికి సంబంధం లేదు. నువ్వు బూడిద పోసుకున్నా పొచ్చుకోపోయినా చల్లుకోపోయినా తగ్గించుకునే స్వభావం ఉండాలి. అది ఎలా చెప్పగలుగుతారు సార్ మీరు బైబిల్లో? ఎందుకు లేదు? మనం చదువు మనం అంతే. ఒక సుంకరకు పరిచయం ఉన్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఏం చేసింది మీకు తెలుసు. మనలాంటి వాడు పరిచయం. అయ్యా నేను దొంగని కాదు, నేను చాలా మంచివాడిని తెలుసా. నేను వారానికి ఒకసారి ఉపవాసం ఉంటా తెలుసా. నేను వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటాను. నేను ఏం చేస్తుంది తెలుసా, నా సంపాదన నీకు ఇస్తా అని మనలాగా పరిచయం అంటాడంట. మనం కూడా అలాగేనంట. మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఇలాంటి వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదనకి ధర్మభాగం ఇస్తున్నాను, నేను ఎడతగా ప్రార్థన చేస్తాను, నేను పశ్చాత్తాపడతానని అని మనలాగంటారంట. అంతేకాదు అలా అంటూ పక్కన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకొని ఎవరైనా ఉన్నారు, అయ్యా మా ఇంటి పక్కల వాళ్ళకి నేను అలా నేను గొడవపడనయ్యా, నా ఇంటి పక్కన వాళ్ళకి నేను మాట్లాడనయ్యా, నా ఇంటి పక్కన ఆమెలాగా నేను భక్తి నేను లేనయ్యా అని ఎదుటోనికి చూపిస్తే నీ భక్తి జీవితాన్ని దేవుని ఎదుట ఉంచుతావట. ఇంకొక ఆయన కూడా వచ్చిందంట సుంకరి. ఆకాశం వైపు చూడడానికి భయపడుతున్నాడంట. అయ్యా నాకు అర్థం లేదు, నాకు యోగ్యత లేదు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే అని వెళ్ళిపోయాడట. ఇందులో ఇద్దరి ప్రార్థనలో ఎవరయ్యా అంటే సుంకరి ప్రార్థన దేవుడున్నాడు అని తనను తాను తగ్గించుకున్న వారికి ప్రార్థన విన్నాడని. అవును, యోగు గారు బూడిదలో కూర్చొని ఎందుకు పశ్చాత్తాపడ్డాడంటే నా దేవుడు నా తండ్రి నా మాట వింటాడు, నా మనకి ఆలకిస్తాడని కూర్చున్నాడు. ఈరోజు మనం కూడా తగ్గించుకునే స్వభావం ఉండాలి. ఒక అమ్మంటుందంట సంఘం కూర్చొని ఏమంటుంది తెలుసా, అయ్యా నేను తుమ్మునయ్యా, నేను చూడినయ్యా, నేను పెద్దలు తుడుగు లాంటి వాడిగా అని సంఘంలో అంటుందంట. ఇంటికాడికి పోయినాక ఏమనుకుంటున్నావు, నా జోలికి తుమ్ము లేచిపోతుంది అంటుందంట అమ్మ. చూడండి, ఆమె ఇంత భక్తి, సంఘంలో ఒక భక్తి, బయట ఒక భక్తి. అంటే సంఘంలో ఉంటే దుమ్ము ధూళి పాపి పెండ పొడుగు ఇక చెప్పుకు దుమ్ము ఇక చెప్పుకుని కొట్టుకోవచ్చేమి కాదు, అంత భక్తిగా చెప్తుంది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత దుమ్ము లేచిపోతుంది, మన దగ్గరికి వస్తాయంట. అలాంటి మనం ఉన్నామేమో. మనం కూడా ఆలోచన చేసుకున్న ఒకసారి తగ్గించుకునే విధంగా ఉండాలట. తగ్గించుకునే విధంగా ఉండాలంటే ఎందుకు లేదు సార్ బైబిల్ ఉన్నారు సార్, ఎందుకు లేదు బైబిల్? ఒక యథార్థవంతుడైన యోగే ఉన్నప్పుడు మన విశ్వాసత కర్త అయిన యేసుక్రీస్తు ఎలా దేవుని కుడిపార్శ్వలో కూర్చున్న మహానుభావుడు శిష్యులకు అడగలేదా? తగ్గించుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడతాడు. అంటే దుమ్ము ఏం నేర్పిస్తుంది? దుమ్ము మనకి ఏం నేర్పిస్తుంది? ధూళి మనకి ఏం నేర్పిస్తుంది? బూడిద మనకి ఏం నేర్పిస్తుంది? తగ్గించుకున్న స్వభావం ఉందండి ఏం నేర్పిస్తుందంటే మనకు. చూడండి, ఇంకొక సందర్భానికి మనం వెళ్తాం ప్రేమ దేవుడు. ఇంకొక సందర్భానికి కూడా మనము వెళ్తాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం నెహెమీయా పక్కన ఉంటుంది. నెహెమీయా పక్కన ఉంటుంది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 1 నుండి 6 వరకు, 1 నుండి 4 వచనాల వరకు.
జరిగిందని తెలియగానే మొదటికి తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిదను పూసుకొని పట్టణము మధ్య బయలు వెళ్ళి మహాశోకముతో రోదము చేసి రాజ్యగుమ్ము ఎదుటికి వచ్చాను. గోనె కట్టుకున్న వాడే రాజగుమ్మను ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞను శాసనమును ఏ సమస్తమునకు వచ్చేనో అక్కడున్న యూదుల ఉపవాసమును ఉండి మహా దుఃఖములోను ఏడుపులోను క్రోధములోను మునిగిన వారే అనేకులు గోడను వేసుకొని పడి ఉండేది. చూడండి, ఎందుకోసం ఈ ముడక ఎందుకు ఆ యూదులందరూ ఎందుకు అలా చేశారంటే ఎందుకు ఈ సందర్భం ఏంటంటే రక్షణ సందర్భం ఇది. యూదులను హతమార్చాలనుకున్నాడు ముడకై క్షమించండి హామాను. యూదులను హతమార్చాలనుకున్నాడు ఎవరు? ఈ హామాను. ఈ హామాను హతమార్చాలనుకున్నాడు. హతమార్చాలనుకున్న ఈ యొక్క హామాను వెంటనే ఈ మాట ఎప్పుడైతే తెలిసిందో మొర్దెకై కావచ్చు, ఎస్తేర్ కావచ్చు, దేవుని ఎదురు సాగిలపడి పశ్చాత్తాపంతో దేవా మాకు రక్షణ అనుగ్రహించు. ఆ హామాను చేసిన ఒక భయంకరమైన ఆ యొక్క తీర్మానాన్ని దూరం చేయనాయా అనే విధంగా వాళ్ళు ప్రార్థన చేశారట. అంటే ఈ బూడిద దినము ఈ పశ్వ బుధవారం చేయబడుతుంటే రక్షణలో ఉండడానికి మనల్ని నేర్పిస్తుంది. ఎదగా రక్షణలో ఉండడానికి నేర్పిస్తుందట. ఒకటి తగ్గింపు స్వభావము, రెండు రక్షణ సందర్భము. యోనా గ్రంథం కూడా మనకు కనబడుతుంది. 3వ అధ్యాయం యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం కూడా మనకు కనబడుతుంది. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. ఇక్కడేం కనబడుతుందంటే ఈ యోనా తర్షీదుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తర్షీదుకు వెళ్ళమంటే నినివేకి వెళ్ళమంటే తర్షీదుకు వెళ్తారు ఆయన. మళ్ళీ ఆ తర్షీదుకు వెళ్తే ఏమవుతుంది అంటే ఒక చేప కడుపులో పడవలు పోవడము, ప్రకృతి విలువతాండం చేయడము, ఆ యోనాను ఆ సముద్రం పాడేయటము, ఆ సముద్రం పాడేసిన ఆ చేపకు వెళ్ళి అద్దెమిందులు వెళ్ళి మళ్ళీ నినివే పట్టడానికి దరిలో వదిలిపెట్టడం. అలా దరిలో వదిలిపెట్టిన తర్వాత దాని ఒక రోజు నడిచే ప్రయాణంలో వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చెప్తున్నాడంట, మారు మనసు పొందగా నినివే పట్టుకొస్తున్నారా, స్వస్థానం మీద స్వస్థాన్ని అంటున్నాడు యోనా. ఒక రోజు అన్నాడంట, 2 రోజులు అంటే 40 రోజులు అన్నాడట. చివరికి నిజంగా ఆయన అంటుండేది నిజమే కదా, ఏమవసరమో ఆయన 2 రోజులు చెప్పడానికి నా ఆలోచన చేసిన అందరూ ఏం చేశారు తెలుసా, బూడిద చల్లుకొని గోనె పట్టలు కట్టుకొని పశువులు కూడా గట్టి వేయకుండా ఏ పని చేయకుండా రాజు కూడా ఆ రాజు సింహాసనం వదిలిపెట్టుకొని ఆ వస్త్రాలను తీసివేసుకొని గోనె పట్టు కట్టుకొని బూడిద చల్లుకొని మారు మనసు కోసము నిలబడ్డారంట. చూడండి, ఈ పశ్వ బుధవారం ఈ బూడిద మనకి ఏం నేర్పిస్తుందంటే, ఒరే నువ్వు మారు మనసు కలుగురా, మారు మనసుతో బతుకుదరా అంటే బయటపడతావు. మారు మనసు కలుగు లేకపోతే చూడండి, అలా పోకుండటానికి నీవు మారు మనసు కలిగి జీవించు అన్నాడంట. ఆ ప్రాంతానికి మారు మనసు వచ్చిందంటే ప్రేమ దేవుని వల్ల బూడిదలో పోసుకొని పశ్చాత్తాపడి ఏడికి ప్రార్థన చేస్తే మారు మనసు వచ్చిందా? అవును, మారు మనసు వచ్చింది అని బైబిల్ చెబుతుంది. ప్రేమ దేవుని వల్ల బైబిల్ చెప్తున్న విధానం చూస్తే చాలు. ఇప్పుడు ఓకే, పాత నిబంధనలు విడిచిపెట్టే సంతోషం. ఇప్పుడు కొత్త నిబంధనలు క్రైస్తవులు అయిన వాళ్ళు మనమేం చేస్తారు? అది కూడా కావాలి కదా. కొత్త నిబంధనలు మనమేం చేయాలి? క్రైస్తవులు అయిన మనము ఏం చేయాలి? అది కూడా బైబిల్ చెప్పింది. ఏం చెప్పింది అంటే ఒక్కసారి చూడు, మత్తయి గారి సువార్త 6వ అధ్యాయం 16-17 వచనం. మత్తయి గారి సువార్త 6వ అధ్యాయము 16-17 వచనాలు. మత్తయి గారి సువార్త 6వ అధ్యాయము. ఉపవాసం చేయనంత వేటగాడు ముగ్గులు ముట్టుకుడి ఏమంటున్నాడు, ఇప్పుడు మీరు ఉపవాసం ఉంటారు కదా, ఈ పశ్వ బుధవారం నుంచి మీరు ఉపవాసం ఉన్నారు కదా, మీరు ఉపవాసం ఉన్న మీ అందరికీ దేవుడు చెప్తున్నమాట. అది నన్ను కావచ్చు, నిన్ను కావచ్చు, ఉపవాసం చేస్తున్న ప్రతి ఒక్కరి కూడా కావచ్చు. బైబిల్ ఏం చెబుతుంది అంటే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల ఉపవాసం చేయకూడి,
మీ ముఖాలు చిన్న పెట్టుకోవద్దండి. అసలు కనబడలేని ముఖాలు మీ ముఖమును వికారంగా చేసుకోవద్దు. ఒకవేళ మీరు అలా వికారం చేసుకొని సంఘానికి వచ్చి చిన్నగా మాట్లాడి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నావా, నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మంచిది కాదు, నరకానికి పోయి ప్రతిఫలం ఇస్తాడని గుర్తు చేసుకుంటాడు మన దేవుని వల్ల. అలా ఉండకుండా ఉండాలనే బైబిల్ చెప్తున్నమాట. అందుకంటాడు 15 వచనంలో, ఉపవాసం చేస్తున్నట్లు మనుషులు కనపడలేదు, అందుకే కనపడవలేను, నువ్వు కనపడవలేను అంటే నువ్వు ఉపవాసం చేయనప్పుడు తండ్రితో రహస్యమైన గదికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలట. ఒకటి అంతేకాదు, ఒకవేళ నువ్వు వచ్చావనుకో, వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండదు, నీ తల నట్టుకొని ముఖం కట్టుకొను, అదే అలా స్నానం చేసి బట్టలు ధరించుకొని దేవుడి సన్నిధికి వచ్చి రహస్యమందున తండ్రికి నీవు సంఘంలో కూర్చున్న దేవుడికి ప్రార్థనలు చేయాలి. ఈ బుధవారం నాడు మనకు నేర్పిస్తున్న దాన్ని విని మనమేం చేస్తాము, అక్క ఎందుకే నువ్వు ఇలా నీరుగా ఉన్నావు, నాకు 20 రోజులు అవుతుంది ఉపవాసం ఉన్నాక అని అంటాడు. నువ్వెన్ని రోజులు అక్క, నేను అక్క 10 రోజులే ఉన్నాను అక్క అని ఇంకేస్తాను. ఇంకొక ఆయన అంటాడు, మీరు ఎన్ని రోజులు, నేను 5 రోజులు ఉన్నా సార్ అని. చూడండి, అంటే ఇక చెబుతున్న విషయం మీకు ఎందుకు ఈ విషయం నేను చెప్పాను అంటే, ఎందుకు ఇదంతా మనం అలా ఉన్నాను అంటుంది. నేను అలా ఉండటం వలన మీరు ప్రతిఫలము పొందుతారు, మీరు దేవుని యొక్క తీర్పులోనికి వస్తారు. దేవునికి విరోధముగా వైరముగా మీరు ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా తీర్పులోనికి వస్తారు అని బైబిల్ చెబుతుంది. ప్రేమ దేవుని వల్ల ఇది మనం ఏం చేస్తారు, మనము ఇలా చేయకుండా మనం ఏం చేస్తా, 58వ యేషయా గ్రంథంలో ఒక మాట కనబడుతుంది మనకి. 58వ అధ్యాయం యేషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం. 58వ 3వ వచనం చదవనమ్మా. 58:3. ఉపవాసం ఉండగా మీరు ఎందుకు నేను నా ప్రాణములకు ఆయాసపరచుకోగా మీరు ఎందుకు రక్షగలను అని అందుకు. ఈ ఉపవాస కనుక మీరు మీ వ్యాపారం చేయండి, మీ పరివారం చేత కఠినమైన పని చేయించు, మీరు కలహపడుతూ వివాదం చేయొచ్చు, అన్యాయంగా విద్యార్థి ఉపవాసం ఉంది. మీ కర్తవ్యాన్ని కామున కనబడడం కూడా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? భవిష్యత్తు ప్రాణం బాధపరచుకోవాల్సిన జనమైనా అలామా ఒక మాట చూస్తాను. ఏమంటాను, ఉపవాసం చేసేటప్పుడు ఏం చేస్తారు కదా, మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఎలాంటి కార్యక్రమాలు ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తాము అంటే గొంతెత్తి మనకి ఇప్పుడు మనకి ఏదో ఇంటి పక్కన ఉన్న బియ్యపురాలు, ఇంటి ఎదురు బంధువులు, స్నేహితులు అన్నట్లుగా మాట్లాడతాం. ఎందుకు నా ప్రార్థన ఎందుకు చెప్పు, నేనేం చేసిన చెప్పు, నేను ఉపవాసం ఉన్నా కదా, 30 రోజులు ఉపవాసం ఉన్నా అని మొదలుపెట్టామన్నా. వెలిగెత్తి మొదలుపెట్టి దేవునికి, ఒరే నాయన, మీరు ఉపవాసం చేసేటప్పుడు మీరు గొడవ పడతారు, కొట్లాడతారు, నానా విధాలుగా నానా రకాలుగా మీరు సనుగుతారు. అంతేకాదుగా ఉపవాసం ఉన్నప్పుడు మీ ఇంట్లో పనిచేస్తున్నవాడు, మీ ఇంట్లో జీతానికి వచ్చినవాడు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కఠినమైన నియమాలు ఇదంతా తీసుకోవాల్సి నువ్వు అని చెప్పే విధంగా ఉంటాను. ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమా? ఇట్టి బుధవారం బూడిద పోసుకోలేకపోయినా, దుమ్ము పోసుకోకపోయినా, గోనెపట్టు కట్టుకోకపోయినా, నాకు ఇలాంటి ఉపవాసం అంటే నాకు ఇష్టం అనుకుంటున్నావా? కాదు, నాకు ఇలాంటి ఉపవాసము నాకు అసలు ఇష్టం లేదు.
నాకు ఇష్టమైన ఉపవాసం ఏదో తెలుసా? దుర్మార్గులు కట్టడాలను కార్మికులు మోయుతున్న వాళ్ళందరికీ అన్ని జనాలను తీసుకోవాలి. కట్టుబడి ఒక నిపుణతో ఉన్నారు, ఒక నియమంతో ఉన్నారు. వారిని తీసుకునిరా, వారిని తీసుకుని దేవుని సంఘానికి వారిని తీసుకునిరా. అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. చెబుతూ ఒక మాటతో చూపినప్పుడు ఏమంటారు తెలుసా? ఏమంటారు తెలుసా? నాకు అట్టి ఉపవాసం నాకు ఒక ప్రీతికరమైన మీకు కోరుకుందరు. ఇంకొక మాట చూడండి, ఏమంటారు? 7వ వచనం, నీ ఆహారం ఆకలి దుర్యమానికి పెట్టు. చూడండి, నీ ఉపవాసం ఒళ్ళో ఏదో మాట చెప్తున్నాడు చూడమ్మా. ఇప్పుడు మనం ఉపవాసం చేస్తున్నాం కదా, అది ఈ శరీరానికి సంబంధించిన మనం ఏదైతే మనం వద్దు అంటున్నామో, అలాగే మన ఆత్మకు పాపము చేసే దాన్ని కూడా వద్దు అన్నట్టు. మనము వద్దు, ఇది వద్దు, ఇది వద్దు, టీవీ వద్దు, ఫోన్ వద్దు, తప్పుడు మాటలు వద్దు, తప్పుడు ఆలోచన వద్దు అని తిరస్కరించాలంట. నువ్వు ఎవరైనా ఇప్పుడు ఉదాహరణకు ఉపవాసం ఉండవు, ఇద్దరికి బిర్యానీ తీసుకొచ్చి అమ్మ వద్దామని ఇలా అలర్ట్ చేస్తావో, ఎలా వద్దంటావో అలా వద్దన్న నీవు ఈ ఆత్మకు అపవిత్రపరిచేది ప్రతిదీ వద్దు. నాకు ఇది వద్దు, నాకు అది వద్దు, ఈ మాట వద్దు, ఈ తలంపు వద్దు, ఈ ఆలోచన వద్దు అని చెప్పే విధంగా ఉండాలా. చూడండి, నీ ఆహారం ఆకలి వారికి పెట్టు. రెండవది, నీ రక్త సంబంధించి ఒక తిప్పకుండా ఉండు. దిక్కుమారి వారిని బీదలను నీ ఇంట చేర్చుకో. మొత్తం ఇల్లు కనపడినప్పుడు ఈ వస్త్రం ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన. మనం ఇస్తామా? భిక్షగానికి ₹1 బట్టలు ఇస్తామా? దిక్కులేని వారికి చేర్చుకుంటామా? మనము ఆదరిస్తామా? దిక్కులేని వారికి చేర్చుకొని ఏమీ చేయము. ఏమీ చేయకుండా నేను 40 రోజులున్నా సార్, ఎవరు 40 రోజులు ఉపవాసం చేయలేక 40 రోజులున్నా సరే ఉపవాసం చేయి ఎత్తితే చూసి సంఘం సంతోషపడుతుందేమో. విశ్వాసులు ఉన్నవారు దేవుడు సంతోషపడడు. దేవుడు చేయి ఎత్తినందుకు 40 రోజులు